వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత మహిళల జట్టు ఆడిన మొట్టమొదటి వన్‌డే మ్యాచ్. అయితే ఈ మ్యాచ్ ఫలితం అటు ఆటగాళ్లకే కాదు, అభిమానులకు కూడా నిరాశే కలిగించింది. బ్రిస్బేన్‌లోని ఎలెన్ బోర్డర్ ఫీల్డ్‌లో జరిగిన తొలి వన్‌డేలో ఆస్ట్రేలియా మహిళల జట్టు భారత్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరెవరు రాణించారు? ఆసీస్ ఎలా పుంజుకుంది? టీమిండియాను వేధిస్తున్న గాయాల బెడద ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ముందుగా టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ పిచ్చిపై ఉన్న అదనపు బౌన్స్ మన బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన ఓపెనర్ ప్రతికా రావల్, మేఘనా ఘాట్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రెండో బంతికే డకౌట్‌గా వెనుదిరిగింది. మూడో స్థానంలో వచ్చిన షఫాలి వర్మ, ఆ తర్వాత జోమియో రోడ్రిగ్స్ కూడా త్వరగానే అవుట్ అవ్వడంతో భారత్ 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సరిగ్గా ఆ సమయంలోనే మన స్టార్ బ్యాటర్ స్మృతి మందాన క్రీజులో పాతుకుపోయి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి 4గో వికెట్‌కు కీలకమైన 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే మందాన స్వీప్ షాట్ ఆడబోయే ప్రయత్నంలో అవుట్ అవ్వగా మోకాలి గాయంతో బాధపడుతూనే హర్మన్‌ప్రీత్ కౌర్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. చివరిలో కాస్ఫీ గౌతమ్ 44 బంతుల్లో 43 పరుగులతో చెలరేగడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్‌ని చేరుకుంది. ఆసీస్ బౌలర్లో యాష్లీ గార్డ్నర్ 3 వికెట్లు, మేఘనా ఘాట్ 2 వికెట్లతో సత్తా చాటడంతో భారత్ 48.4 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌట్ అయింది. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్ అలీసా హెలీ, ఫాబ్ లిచ్ఫీల్డ్ తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించి శుభారంభాన్ని అందించారు. కానీ స్పిన్నర్ శ్రీచరణి తన తొలి ఓవర్లోనే మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రయత్నం చేసింది. వరుస బంతుల్లో లిచ్ఫీల్డ్‌ని స్టంపౌట్ చేసి, ఆ తర్వాత జార్జియా వాల్‌ని అవుట్ చేసి హ్యాట్రిక్ అంచున నిలిచింది. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ కెప్టెన్ అలీసా హెలీ మరియు బెత్మోని ఇద్దరూ కలిసి 64 పరుగుల భాగస్వామ్యంతో ఆసీస్‌ను మళ్లీ ట్రాక్‌లో పెట్టారు. కెప్టెన్ ఎలిసా హేలీ అవుట్ అయిన తర్వాత బెత్మోనికి అన్నాబెల్ సదర్లాండ్ చక్కటి సహకారం అందించింది. సదర్లాండ్ కూడా 16 పరుగుల వద్ద కాస్ఫీ గౌతమ్ క్యాచ్ వదిలేయడంతో మ్యాచ్లో మరో టర్నింగ్ పాయింట్. చివరికి సదర్లాండ్ సిక్సర్తో మ్యాచ్ను ముగించడంతో ఆస్ట్రేలియా 38.2 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లను గాయాలు తీవ్రంగా కలవరపెట్టాయి. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఎడమ మోకాలికి గాయమైంది. దీంతో ఆమె ఫీల్డింగ్‌కి రాలేకపోయింది. ఆమె స్థానంలో స్మృతి మందాన కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టింది. అటు ఆస్ట్రేలియా కూడా గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఇక ఆస్ట్రేలియా టీంలో స్టార్ ఆల్రౌండర్ ఎలిసా పెర్రీ, కింగ్ గార్త్ ఇద్దరూ కండరాల గాయం కారణంగా ఈ వన్‌డే సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. మార్చి 6 నుంచి జరిగే టెస్ట్ మ్యాచ్ నాటికి వారు కోలుకుంటారో లేదో చూడాలి. ఈ విజయంతో మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా పాయింట్లను సమం చేసింది. ప్రస్తుతం ఇరు జట్లు 4 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. సిరీస్ డిసైడ్ కావాలంటే తదుపరి మ్యాచ్లు చాలా కీలకం. రెండో వన్‌డే ఫిబ్రవరి 27న హోంబర్ట్ వేదికగా జరగనుంది. ఈ సిరీస్‌ను భారత్ గెలవాలంటే రెండో మ్యాచ్‌లో ఖచ్చితంగా పుంజుకోవాలి. అలాగే హర్మన్‌ప్రీత్ కౌర్ గాయం నుంచి త్వరగా కోలుకోవాలి. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం ఏమని మీరు భావిస్తున్నారు? బ్యాటింగ్ వైఫల్యమా? లేక బౌలింగా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.